నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, లాస్ట్ వీడియోలో కొన్ని నేమ్స్ చెప్పుకున్నాము, లెటర్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో రాశారు మీరు, అంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే MBSP అనే లెటర్స్ రాశారు కదా, ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి, దాని గురించి మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ MBSP ఎంతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ, బీతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ, ఉదాహరణ భూటాన్ అని రాసాం, ఎంతో మాల్దీవ్స్ అని రాసాం, ఎస్తో మొదలయ్యేది మనకు శ్రీలంక కావచ్చును, లైక్ పీతో మొదలయ్యేటువంటివి ఏవైనా దేశాలు కావచ్చును. ఇక్కడ పేర్లు కూడా మనం ఇక్కడ చూసుకుంటే మునిందర్ అని చెప్పి ఒక పేరు, మహేందర్ అని ఒక పేరు, మానస అని ఒక పేరు, మేఘనా అని ఒక పేరు. ఉదాహరణకు వీళ్ళ పేర్లు రాయడం. ఓకే. సో బీతో భిక్షపతి, బలరాం, భరత్. ఎస్తో సునీల్, సుమన్, సుధీర్. పీతో పవన్, పావని, పల్లవి. ఈ పేర్లతో ఉదాహరణ మాత్రమే మనం చెప్తున్నాం. ఈ లెటర్స్ పేర్లు ఏదైనా రావచ్చు. ఓకే. కనుక ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు కూడా కొంతమేర ఈ 2025లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇది మొట్టమొదటిది ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఓకే, సీక్రెట్ విషయాలు ఏవైతే తెలియకుండా, అంటే ఇల్లీగల్ అఫైర్స్ లైక్, లేదా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో వారికి మీకు కొంతమేర అండర్స్టాండింగ్ విషయాలలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రావడం, పార్ట్నర్షిప్ నుండి తప్పుకునేటువంటి పరిస్థితులు. ఓకే. సో మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు జరిగేటువంటి సిచ్యువేషన్స్. ఎట్ ద సేమ్ టైం వివాహాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్స్, తండ్రి లేని సంబంధాలు రావడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్. సో మనతో ఉంటూనే కొంత శత్రుత్వాన్ని కూడగట్టుకునేటువంటి పరిస్థితి, మనతో ఉండే వాళ్ళే మన వెనకాల చెడుగా చెప్పేటువంటి పరిస్థితి. సో భార్యాభర్తలలో హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు, కోర్టు రిలేటెడ్ కేసులలో కొంతమేర విజయము పొందే పరిస్థితి ఉంది, కొంతమేర అపజయము పొందే పరిస్థితి ఉంది. సో ఈ దేశాలకు సంబంధించి ఏమిటి అంటే కొంత అస్వస్థత కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, వీటితో మొదలయ్యేటువంటి పేర్లతో మొదలయ్యేటువంటి, ఇప్పుడు మీడియా కావచ్చును, ఈ ఎమ్ముతో మొదలయ్యేటువంటి పేర్లు యూట్యూబ్లో ఎవరి అయితే ఉన్నాయో వారికి వ్యూయర్షిప్ తక్కువ అవ్వడం కానీ, లేదా ఛానల్ ఎగిరిపోవడం కానీ, ఇలాంటివి. బీతో మొదలయ్యేటువంటి న్యూస్ ఛానల్స్ కానీ, బీతో మొదలయ్యేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటివి. సో ఇలాగే SP. సో ఈ పేర్లతో మొదలయ్యేటువంటి రాజకీయవేత్తలకు కూడా కొంతమేర మాస్ ఫాలోయింగ్ పెరుగుతూ కొంతమేర చెడు సంబంధిత విషయాలు, ఆ పలానా విషయానికి మమ్మల్ని డబ్బులు అడిగాడని కానీ, లేదా ఇంకేదైనా ఇలా కొంతమేర బ్యాడ్ ఈవెంట్స్ వీరి గురించి చెడుగా బయటికి ఒక విషయం బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం మంచి చేసినప్పటికీ కూడా కొంతమేర మన వెనకాల ఉండేటువంటి వారి దృష్ట్యా చెడు విషయాలు చెడుగా మనల్ని చిత్రీకరించే పరిస్థితి ఉంటుంది. సో మనం మంచి చేద్దామని వెళితే కొంతమేర మన చుట్టూ ఉండేటువంటి వారు వేరే వారితో మాట్లాడుకొని ఈ పేర్లతో ఉండేటువంటి వారికి చెడు ప్రమాదాలకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. సో వారు చేయని దానికి చేశారు అని వారు చిత్రీకరిస్తారు అక్కడ. కనుక జాబ్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ పేర్లతో ఉండేటువంటి సెలబ్రిటీస్ కూడా మూవీస్ కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి మూవీస్ కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి ప్రొడ్యూసర్స్ కానీ కొంత ఆచితూచి ముందుకు వెళ్ళండి.
డబ్బు రిలేటెడ్ ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, మూవీస్ కొంత లేట్గా వెళ్ళడము, కొంత ఆగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఈ రిలేటెడ్ ఉండేటువంటి నేమ్స్తో ఉండేటువంటి యాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమేర ఇబ్బందికరమైనటువంటి, అది 1, 2 అని కాదు, ఓకే, ఎలాంటిదైనా ఇబ్బందికరమైనటువంటి, ఏదో ఒక రకంగా ఇప్పుడు చెప్పిన దాంట్లో చెప్పినవన్నీ కాకపోయినా ఏదో ఒకటి వాళ్ళ ఇబ్బందికరమైనది అయితే ఉంటుంది. ఓకే. సో కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ కూడా బయటపడేటువంటి ఛాన్సెస్ ఎన్నెన్నో కూడా కనబడుతూ ఉన్నవి. సో ఈ పేర్లతో ఉండేటువంటి ఆఫీస్ కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి షాప్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే సందర్భాలలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఓకే. సో తప్పకుండా చక్కటి జ్యోతిష్కులను కానీ, ఆస్ట్రాలజర్స్ కానీ సంప్రదించి ముందుకు వీరి వ్యక్తిగత జాతకాన్ని పరిశోధన చేసుకొని ముందుకు వెళితే, మరి వీరికి బలం లేదు. సో బలము వీరి భార్యకా, లేదా వీరి పుత్రులకా, లేదా వీరి యొక్క ఫ్రెండ్స్కా, సో ఎవరి పేరుపై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం ఏమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల రాబోయే చెడు నుండి కొంతమేర తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఈ నేమ్స్తో ఉండేటువంటి కింద మనం తెలుగులో ఇవ్వడం జరిగింది, పైన ఇంగ్లీష్లో కూడా న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఇవ్వడం జరిగింది కనుక సో చాలా జాగ్రత్తగా ఉండండి వీరు. సో ఇక్కడ ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మీ వద్ద పనిచేసేటువంటి వర్కర్స్తో కూడా మీకు తిరుగుబాటు ఉంటుంది. ఓకే. ఓకే. మీ కింద పనిచేసేటువంటి వారిని ప్రేమగా చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. హెల్త్ రిలేటెడ్ నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్ వెళ్ళండి. కొంతమేర ఈగో ఫీలింగ్ ఎక్కువగా కూడా ఉంటే తక్కువ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఒక బంధం నిలబడాలి అంటే ఎంతో ఓపిక కావాలి. సో అలాంటి ఓపిక మాకు లేదు అనుకుంటే ఎవరేం లేదు చేసేది. కనుక ఓపికగా ఉండండి, అన్ని పనులు 100% అవుతాయి. సో వీరికి జాబ్ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ ఇలాంటి ఏది ఉన్నా కూడా తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని అయితే పరిశోధన చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ లెటర్స్తో ఉన్న వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు గురుగారు? వారివి సింహం వస్తుంది, అదేవిధంగా కన్యా వస్తుంది, ఓకే, ధనస్సు వస్తుంది. ఈ 3 రాశుల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే వారి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు కావాలి. ఒకటే పరిహారం, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉన్న దాంతో అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. ఓకే. కోరికలు ఇప్పుడు ఈ టైంలో బాగా పుడతాయి కనుక ఉన్నంతలో హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అన్నా, లేదు ఫోన్ కాల్లో మాట్లాడాలి అన్న, స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.